నమస్తే, స్వాగతం మీ అందరికీ. ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు ఒత్తిడి, అయోమయం మరియు ఆశల మధ్య తల్లడిల్లుతున్నప్పుడు మనకు మార్గదర్శంగా నిలిచే ఒక శాశ్వత గ్రంథం ఉంది. అదే భగవద్గీత. నా పేరు శ్రవంతి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కలిసి భగవద్గీతలోని ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక జీవితానికి ఎలా వర్తింపజేయాలో తెలుసుకుందాం. భగవద్గీత అంటే కేవలం ఒక పవిత్ర గ్రంథం మాత్రమే కాదు. అది మనలోని సందేహాలను తొలగించే జ్ఞాన ప్రకాశం, మన కర్తవ్యాన్ని గుర్తు చేసే శబ్దం, మన జీవనదారిలో వెలుగుగా నిలిచే మార్గదర్శిని. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా భగవద్గీత శ్లోకాల అర్థం, నేపథ్యం మరియు ప్రాముఖ్యత సులభంగా వివరించబోతున్నాను. ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం లాంటి గొప్ప భావనలను మన రోజువారీ జీవితంలో ఎలా అనుసంధానం చేసుకోవచ్చో చర్చించబోతున్నాను. భగవాన్ శ్రీకృష్ణ పరమార్థాన్ని అర్జునుడికి చెప్పినట్లే మనకు కూడా ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుందాం. మనం ఈ ఛానల్ ద్వారా భగవద్గీతలోని అధ్యాయముల గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో 7 అధ్యాయాలు ఉంటాయి. మొదటిది ఉపోద్ఘాతము, రెండవది భగవంతుడు, మూడవది ఆత్మ, నాలుగవది సంసార చక్రము, కర్మ సిద్ధాంతము, ఐదవది భౌతిక ప్రకృతి మరియు కాలము, ఆరవది వివిధ రకములైన యోగా విధానాలు, ఉన్నతమైన యోగా పద్ధతి, ఏడవది ఆవరణలో భగవద్గీత. నా ఈ ప్రయాణంలో భాగమవ్వాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో పంచుకోండి. శ్రీకృష్ణుని ఆశీస్సులతో మన జీవితంలోకి శాంతి, స్పష్టత మరియు సంతోషం రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అధ్యాయము 1 గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ.